గాయ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే దోహా నుంచి మా అక్క పిల్లలు ఇద్దరు కలిసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అండ్ నేనైతే 2 days బ్యాకే వచ్చేసాను, ఎందుకంటే వాళ్ళు రాగానే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేద్దామని వచ్చానమాట. అండ్ ఈ క్షణం కోసం మమ్మీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే 1 year తర్వాత వస్తున్నారు కదా. అండ్ ప్రతి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ వచ్చినప్పుడల్లా ఇలాగా సాంప్రదాయ పరంగానే మమ్మీ వాళ్ళని స్వాగతిస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటివన్నీ ఈ పుట్టింట్లోనే ఈ పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి అచ్చట ముచ్చట్లన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి కూడా పిల్లలు చాలా అంటే చాలా మురిసిపోయి మరీ చేయించుకుంటారు, ఐ మీన్ టు సే. సో ముందుగా మనం ఎలా సాంప్రదాయ ప్రకారంగా ఆహ్వానించమో చూద్దామా. సో ఫస్ట్ అయితే మమ్మీ అయితే దిష్టి అయితే తీసేశారు. ఇలా దిష్టి తీయడంతో ఏదైనా దిష్టి దూరం అయిపోతుందని చిన్న నమ్మకం అన్నమాట. ఆ తర్వాత మేమైతే పసుపు రాసుకుని ఇట్లాగా పాదాలు అయితే ప్రింట్స్ తీసుకుంటున్నాము పాలతో కడిగేసిన తర్వాత. ఇలా చేయడం వల్ల మమ్మీకి ఏంటి అంటే పసుపు పాదాలతో మన ఇంటికి అదృష్టం తీసుకొస్తారని ఒక చిన్న నమ్మకం. పిల్లలందరూ సరదాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే మా మమ్మీ అంటే చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అవి చూస్తూ ఎంతో హ్యాపీ అనమాట. కీర్తిక అంటే మా అక్క వాళ్ళ పాప పేరు కీర్తిక అనమాట. తను ఇంట్లో నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి నడుస్తున్నట్టు ఫీల్ అవుతారు. అండ్ మా బాబు వేద్ అనమాట, తను ఇంట్లో ఉంటే ఒక శివుడు ఇంట్లోనే తిరుగుతున్నాడు అన్నంత ఫీల్ ఉంటుంది. ఇద్దరిని చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారు. అండ్ దీంతో రీసెంట్గానే ఇంకో మనవరాలు అయితే యాడ్ అయిపోయింది మమ్మీకి. సో తను ఎప్పుడు వస్తుందా అని కూడా పాప ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఇయర్ తను కూడా రావాల్సిందే, కానీ కొన్ని కారణాల వల్ల తను రాలేకపోతుంది అనమాట. లేకపోతే ఈ ముగ్గురు అక్క చెల్లి తమ్ముడు సూపర్గా ఎంజాయ్ చేసేవారు. బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయరో లేకపోతే ఆ ఇయరో మళ్ళీ కలుస్తారనమాట. అండ్ ఫైనల్గా మా ఒక ముద్దుల పాపను అయితే ఇంటికైతే ఆహ్వానించేసాము. అండ్ పసుపు పాదాలతో ఫుట్ ప్రింట్స్ తీసుకున్నాం అనమాట. సో తనైతే కొంచెం సాడ్గా ఉంది, ఎందుకంటే ఫ్లైట్ కొంచెం డిలే అయ్యింది కదా రీసెంట్గా. సో చాలా టైర్డ్ అయిపోయింది. అండ్ నిన్న ఎప్పుడో నైట్ ఎక్కారు. అండ్ మధ్యలో ఈ హెక్టిక్ టెన్షన్స్ మధ్యలో చాలా జరిగాయి కదా. సో ఆ టెన్షన్స్లో సరిగ్గా ఫుడ్ కూడా తినలేదన్నమాట. అండ్ మా ఓడైతే అసలు ఆగట్లేదు, ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. అండ్ తనకి ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని చూస్తే అదేదో తెలియని ఆనందం అనమాట. సో తనైతే సూపర్ హ్యాపీ. అండ్ ఇలాంటివన్నీ చేయించుకోవడం అంటే తనకి ఇంకా ఎక్కువ ఇష్టం. ఇలాంటివి దోహాలో అయితే అసలు ఏం జరగవు కదా. ఇవన్నీ అందుకే చెప్తున్నా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని ఇలాంటి అచ్చట ముచ్చట్లన్నీ జరిపించుకుంటారు. చేయించుకునేటప్పుడు మాత్రం తెగ మురిసిపోతారు ఇద్దరు. అండ్ మమ్మీ రాగానే ఇలాగ ఇద్దరి పిల్లలకి బట్టలు అయితే పెట్టేశారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కూడా మా ఇద్దరు పిల్లలకి బట్టలు అయితే పెట్టేశాము. కాళ్ళకి దండం పెట్టి వేదా ప్రశ్నమ్మకి మమ్మీకి. సో ఇంటికి రాగానే పన్నీర్ స్నానంతో స్నానం చేయించేసాం అనమాట. అంటే పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, జవ్వాది, రోజ్ వాటర్ ఇవన్నీ వేసి స్నానం చేయించేసాము. సో పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయి మేము ఇచ్చిన బట్టలు అయితే వేసుకుని అయితే వచ్చేసారనమాట. ఇప్పుడు అసలైన కార్యక్రమం జరుగుతుంది. అంటే మా ఇంట్లో ఒక చిన్న ఏంటంటారు ఆచారం లాగా తను ఎప్పుడు వచ్చినా ఇట్లా చేసుకుంటూ ఉంటాము. అండ్ పైగా ఒక స్పెషల్ తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు స్వాగతించేది మాత్రం ఇంకొంచెం స్పెషల్గా ఉండబోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నిన్న తన పాదాలకి పసుపు రాసి
ఆ తర్వాత పారెని రాస్తున్నా. అండ్ ఇప్పుడు పిల్లలకి ఏం చేసినా తనకు కూడా చేయకపోతే తను ఫీల్ అవుతాడని తనకు కూడా కొంచెం పసుపు అయితే ఇట్లాగ బొట్టులా పెట్టేశాను అనమాట. ఫస్ట్ తనకు చేయకపోతే వాళ్ళ అక్కకు చేయించడానికి అయితే అసలు పర్మిషన్ ఇవ్వడు, బాగా అలర్ట్ చేసి ఏడుస్తాడనమాట. సో అందుకే ఫస్ట్ తనకు రాసిన తర్వాత అప్పుడు కీర్తికకి స్టార్ట్ చేశాను పసుపు రాయడం. పిల్లలకి కూడా ఇట్లాంటివి చిన్న చిన్న మన సంస్కృతులు కానీ లేకపోతే మర్యాద తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన భాష కానీ మన ఆచారాలు మనం పెద్దల్ని ఎట్లా గౌరవిస్తాము ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ పైగా మన ఇండియాలో వాళ్ళు ఉండడం లేదు కదా, సో అవుట్ ఆఫ్ ది కంట్రీలో ఉంటున్నప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళకి తెలిసేలా చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఏంటంటే రియల్ సెలబ్రేషన్స్ అనమాట, పిల్లల ఫేవరెట్ పార్ట్, దట్ ఈస్ అ చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ టైం అనమాట. ఇంకా ఇంట్లో నవ్వులు పాటలు అందరూ కలిసి ఒక స్వీట్ సెలబ్రేషన్స్ లాగా జరిగిపోయింది. సో ఈ రోజు అయితే ఇట్లా అయితే గడిచిపోయింది అనమాట. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అండ్ ఇంకా ఆనందమైన క్షణాలతో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సీ యూ.